మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి. ఈ రోజున అనేకమైనటువంటి ప్రాంతాల్లో జరుగుతున్న మాట ఏంటంటే, జరుగుతున్న సందర్భాలు ఏంటంటే, అనేక మంది ప్రజలు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మా పిల్లలు మా మాట, నా భర్త నా మాట మాట్లాడరేంటి, నా భార్య నా మాట. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు నా మాటకు లోబడట్లేదండి. నా భర్త త్రాగుడికి లోనైపోయాడు పాస్టర్ గారు. నా పిల్లలు చదవడానికి ఇష్టం లేకుండా తమ స్నేహితులతో కలిసి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు పాస్టర్ గారు. నిన్నగాక మొన్న పెళ్లి చేసాం పాస్టర్ గారు, మా పాప మా మాట వినట్లేదండి. ఎన్నిసార్లు చెప్పినా సరే ఎవరు కూడా వినట్లేదు పాస్టర్ గారు. ఇలా మాట వెనుకపోయేసరికి నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, చావే శరణం అనుకుంటున్నాం పాస్టర్ గారు, మా గురించి ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట మీతో మాట్లాడుతున్నానంటే, మనము ఎవరో మాట మన మాట వింటే బాగుండు, ఎవరో నా చెప్పు చేతుల్లో ఉంటే బాగుండు, ఎవరో నేను చెప్పిన దానికి లోబడితే బాగుండు అని మనం ఎలాగైతే అనుకుంటున్నామో, ఇక్కడ దేవుడు కూడా అది అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటడిగితే, ఇశ్రాయేలు ప్రజలకు కావలసిన ప్రతిదీ నా దేవుడు వారికి అనుగ్రహించాడు, కానీ వారు ఎవరికి లోబడట్లేదంటే, దేవుడికి లోబడట్లేదా, దేవుని మాటకు విధేయత చూపట్లేదు, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకట్లేదు, దేవుని మాట పెడచెవిని పెట్టి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అందుకని మరలా 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 నా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నమాట, అయ్యా మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడండి. ఎవరికి లోబడ్డాలి? మనం దేవునికి మాత్రమే లోబడాలి. సమస్త ఘనత మహిమ ప్రభావములు నా దేవుడైనటువంటి సర్వశక్తుడైనటువంటి ఆ అధికారైనటువంటి నా యేసుక్రీస్తు ప్రభువానికి తప్ప ఇంకెవరికి ఏ మహిమ చెందకూడదు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు ఎవరో లేరు. సర్వమును సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వ మానవాళి కొరకు తన జీవమును ఇచ్చిన దేవుడు. ఆదికాండ గ్రంథం 2:7 దేవుడని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊతగా నరుడు జీవాత్మాయను. ఇప్పుడు ఈ నరుడు ఈ రీతిగా బ్రతుకుతున్నాడంటే, జీవిస్తున్నాడంటే, మాట్లాడుతున్నాడంటే, పలు విధాలుగా అతడు బ్రతుకుతున్నాడంటే గల కారణం నా దేవుడు అతనిలో ఉంచినటువంటి జీవము మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరికి లోబడాలి? దేవునికి లోబడితే అప్పుడు అందరూ మనకు లోబడతారు. ఆమేన్. దేవుని మాటకు లోబడలేనటువంటి వారికి ఏ ఒక్కరు లోబడినట్టుగా నటిస్తారు, భ్రమలో ఉంటారు. కొంతమంది భర్తలు చెప్తారు, మా భార్య ఎంత మంచిదో తెలుసండి, అసలు మా భర్త అంటే ఎంత మంచివాడో తెలుసండి, అసలు నా మాట అంటే ఎంత విలువిస్తారు. నటన. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ అదే నువ్వు దేవునికి లోబడితే, దేవునికి విధేయత చూపిస్తే, దేవుని మాటకు లోబడి దేవునికి భయపడితే ఆయన నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. ఒక ఇద్దరు మనుషులు మీ ముందు పెడతాను. ఒకరు దేవునికి లోబడినటువంటి వాడు, మరొకడు దేవుని మాటకు లోబడలేనటువంటి వాడు. వాళ్ళిద్దరిని చూపించి నేను త్వరగా సమయాన్ని ముగించడానికి ఇష్టపడుతాను. రండి, పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథంలో ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 13వ వచన భాగం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడని యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. దేవునికి స్తోత్రం. మా పిల్లలారా, 2 చేతుల పైకి ఎత్తి బిగ్గరగా హల్లెలూయా. ఇక్కడ సమూయేలు ప్రవక్త ఒక రాజుతో మాట్లాడుతున్న మాట. ఎవరు ఆ రాజు అంటే, ఇశ్రాయేలు ప్రజల మీద మొట్టమొదటి రాజుగా అభిషేకం చేయబడినటువంటి వాడు సౌలు మహారాజు. దేవునికి స్తోత్రం. ఏం పేరు? నా రాజుగారి పేరు ఏంటండి? ఇక్కడ చెప్పండి, ఏం పేరు? సౌలు. ఇప్పుడు ఈ సౌలుతో ప్రవక్త అయినటువంటి సమూయేలు మాట్లాడుతున్నాడు. అయ్యా, ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట చెప్పాలి. ప్రభువా, అతడు రాజుగారి కదండి,
అతడు గొప్పవాడు కదండి, అతడు అధికారం కలిగినటువంటి వాడు కదండి, అతని దగ్గరికి వెళ్ళి ఇటువంటి మాట చెప్పాలంటే అయ్యా భయం వేస్తానండి, దేవా నేను ఈ మాట చెప్పలేను అని అనలేదు ప్రవక్త. దేవుడు ఏది చెబితే అది దైవజనుడు చెప్పాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మాకు ఇచ్చిన ఒక మంచి ఆలోచన ఏంటంటే, ఒక మాట ఏంటంటే, దేవుడు ఏమి చెబితే అది మీతో చెప్పాలి. ఆమేన్ ఆమేన్ అవునా కదా? దేవుడు మాతో చెప్పిన మాట చెప్పకుండా మేము వేరేది చెప్పాము అనుకోండి, అమ్మ నువ్వు చర్చికి రాకపోయినా పర్లేదు, నువ్వు సంఘంలో ఉండకపోయినా పర్లేదు, కానుకలు ఇవ్వకపోయినా పర్లేదు, దశం భాగాలు ఇవ్వకపోయినా పర్లేదు, నీ ఇంటి వారిని మార్చుకోకపోయినా పర్లేదు, ఏం పర్లేదమ్మా, దేవుడికి పరలోక రాజ్యం ఇస్తాడని చెప్పచ్చా? మేము సైలెంట్ అయిపోయారేటమ్మా, చెప్పచ్చా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను ఎందుకు మళ్ళీ మాట చెప్తున్నానంటే, నువ్వు దేవుని మాటకు లోబడు. దేవుడు అభిషేకం ఇచ్చాడు, దేవుడు రాజుగా చేశాడు, దేవుడిని అధికారిగా చేశాడు, దేవుడిని ఎంతగానో గొప్పవాడిగా చేశాడు. ఇప్పుడు గొప్పవాడిగా చేసిన తర్వాత నువ్వు దేవుని మాటకు లోబడకుండా దేవుని మాటను మీరి అవివేకపు పని చేస్తావు. ఓ సౌలా, నా దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? నిన్ను రాజుగా తీసేస్తున్నాడు. నువ్వు దేవుని మాటకు లోబడకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి రాజ్యం నీ చేతి నుండి, నీ యొక్క ఆ సింహాసనం నుండి నువ్వు దిబ్బివేయబడుతున్నావు, నువ్వు దిగివేస్తున్నావు. దేవుడే నిన్ను ఆశీర్వదించాడు, దేవుడే నీకు కృపనిచ్చాడు, దేవుడే నీ జీవితంలో కార్యం చేశాడు. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి, అయ్యా అప్పుల పాలైపోయావు ప్రార్థన చేయండి, అయ్యా నా భర్త అనేక రీతిలుగా దేవుని మాటకు లోపడక, నా ఇంటికి లోపడక, చర్చికి రాక, శరీరాన్ని విడిచిపెట్టి అటు ఇటు తిరుగుతున్నాడు పాస్టర్ గారు, మా భర్త గురించి ప్రార్థన చేయండి అన్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఇప్పుడు నీ దేవుడు నీ కుటుంబాన్ని మార్చి, నీ కుటుంబాన్ని అభివృద్ధి చేసి, నిన్ను ఎంతగానో దీవెనకరంగా మార్చి దేవుని సన్నిధానానికి రా అని దైవ సేవకుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటకు లోబడక, దేవుని మాటకు భయపడక, దేవుని మాటకు విధేయత చూపగా ఇష్టానుసారంగా బయట తిరుగుతూ ఉంటున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు తీసేసుకోలేడా? ఆయనకి అధికారం లేదా? అమ్మ వినండి, అధికారం లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చూపిస్తాను చూడండి, యోబు గ్రంథం. యోబు గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో యోబు భక్తుడి చేత ప్రభు మాట్లాడి, దానికంటే ముందు ఒక మాట మొదటి సమూయేలు గ్రంథం చూద్దాం. దానికంటే ముందు ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 224వ పేజీ, 2వ అధ్యాయము చదవండి. 8వ వచ్చిన భాగం లేదా 7 నుంచి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తవాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. అసలు సౌలు ఎవరనుకుంటున్నారు? సౌలుకి అంత విలువ లేదండి. అంతకుముందు సౌలు అంత గొప్పవాడు కాదు. ఈ సౌలు తండ్రి అప్పగిచ్చినటువంటి గాడిదలు పోతే ఆ గాడిదలు వెతుకులాటలో ఉన్నాడు, వెతుక్కుంటూ వెళ్తున్నాడు. వెంటనే నా దేవుడు చెప్తున్నాడు, అయ్యా అతడు ఏ గాడిదలైతే వెతుకుతున్నాడో గాడిదలు కాదు వెతుక్కోవడానికి కాదు పంపించింది, సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు అతని చెప్పి, ఎందుకు పనికిరానటువంటి సౌలును తీసుకొచ్చి గద్దె మీద ఎక్కించి సింహాసనం మీద ఎక్కించి కూర్చోబెడితే దేవునికి స్తుతియాగం అర్పించకుండా, దేవునికి మహిమ తీసుకురాకుండా, దేవునికి లోబడకుండా, దేవుని మాటకు భయపడకుండా ఏమని చెప్తున్నాడో తెలుసా? అతను చేసిన పని చూడండి ఎంత అద్భుతంగా ఉందో. 13వ అధ్యాయము రండి, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 11వ వచ్చిన భాగం చదువుదాం. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవటయు, నిర్ణయ కాలమున నువ్వు రాకపోవటయు, ఫిలిస్తీయులు మిక్మషులో కూడినటని నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచకమునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని
నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించి తినని దేవునికి స్తోత్రం. సేవకుడు చేయాల్సిన పని రాజు చేసేసాడు. కొంతమంది ఉంటారు, అయ్యా ఈరోజు మా ఇంటి దగ్గర ప్రార్థన అండి పాస్టర్ గారు, మీరందరూ తప్పకుండా రావాలని అంటారు. సేవకులు రాకముందే మీరు మాట్లాడాలి. సేవకులకు రాకముందే వెంటనే వీళ్ళు అంటారు, టైం అయిపోతుందండి, ప్రారంభించండి, ఎంతసేపు ఎంత లేట్ ఏంటి, త్వరగా ప్రారంభించండి. కొంతమంది పని మాట్లాడతారు, అవునా? సేవకులు రాకముందే, ప్రారంభించకముందే, దేవునికి స్తుతి అర్పణ చెల్లించకముందే ఎవరో ఒకరి చేత ఏదో ఒకటి కార్యక్రమం జరిగించేస్తూ ఉంటారు. మొన్న మా బేవరం పట్టణంలో ఒక పాప మెచ్యూర్ అయింది. మెచ్యూర్ అయితే మా సంఘ విశ్వాసంలో గత ఆదివారం నాడు రాత్రి పాప మెచ్యూర్ అయితే ఫోన్ చేశారు, పాస్టర్ గారు ఇలాగ మా పాప మెచ్యూర్ అయిందని ప్రార్థన చేయండి అన్నారు. ఇంచుమించు దగ్గరగా 10-10:30 అవుతుంది నైట్. ఈ రాత్రి కాలంలో ఫోన్ చేసేలా చెప్పేసరికి మేము అన్నాం, ప్రార్థన చేస్తుంటే రమ్మంటారా అని అడిగితే, ఇప్పుడు వద్దులేండి పాస్టర్ గారు, రేపు ఉదయాన్ని వద్దురుగానండి అన్నారు. మరి ఏ టైంకి రమ్మంటారు? 9ంటికి రండి పాస్టర్ గారు అన్నారు. మేము 8:55కి అక్కడ వెళ్ళాం ఇంటికి. మేము వెళ్ళడానికి ముందే అక్కలమ్మలో, మీ అందరికి అర్థమవుతుంది అన్నమాట, దేవునికి స్తోత్రం. అక్కలమ్మలందరూ వచ్చేసారు, 5గురు అందరూ వచ్చేసి లోపలుండి పాస్టర్ రాకమునిపే వారు జరగాల్సిన కార్యక్రమం అది జరిగించేస్తున్నారు. మా పాస్టర్ మరి బయట నుండి చూస్తున్నారు లోపల ఏం జరుగుతుందని. మా పాస్టర్ అమ్మ గారిని చూసి వెంటనే వాళ్ళ లోపల నుంచి బయటకు వచ్చారు, ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. రే పాస్టర్ గారు వచ్చారా? మేము లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా పాపని కూర్చోబెట్టి అన్నీ చేసేసరికి అక్కలమ్మలకి కోపం వచ్చింది. దేవునికి స్తోత్రం. అమ్మ లోపలికి రండి. మేము రావండి. ఎందుకు రావు లోపలికి? మీరు రావు. మేము కూర్చోబెట్టిన తర్వాత మరలా మేము ప్రార్థన చేసి మరలా మాకు సేవకులు కూడుకుంటే మరలా మేము వెళ్ళిపోతుంటే, మేము వెళ్ళిపోయిన 5 నిమిషాలకి వెంటనే పాపని వేరే చోటకి తిప్పి కూర్చోబెట్టారు. నేను ఎందుకు విషయం చెప్తున్నానంటే, సేవకులు రాకమునిపే, దేవుని సేవకుడు దేవునికి స్తుతి యాగం అర్పించక మునిపే, దేవుని శాంతిపరచక మునిపే ఈ సౌలు చేసిన పని ఏదైతే ఉందో ఆ పనిని బట్టి నా దేవుడు మెచ్చుకోలేదు కదా. ఏ సింహాసనం అయితే ఎక్కించాడో, ఏ గద్దె మీద అయితే కూర్చోబెట్టాడో, ఏ అధికారం అయితే ఇచ్చాడో, ఇప్పుడు సేవకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలుతో మాట్లాడుతున్నమాట. సమూయేలు నువ్వు వెళ్ళు, ఆ రాజుతో నువ్వు మాట్లాడు. ఏమన్నా తెలుసా? అయ్యా నువ్వు దేవుని ఎదుట అవివేకపు పని చేసితివి. ఏం చేశాడంట? మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. ఏం పని? గట్టిగా ఏం పని? అవివేకపు పని. నువ్వు దేవుని సన్నిధికి రాకపోవడం, దేవుని మాట వినకపోవడం, దేవునికి లోపడకపోవడం, నీ ఇష్టానుసారంగా అటు ఇటు తిరగడం అవివేకపు పని. దేవుడిని హెచ్చించాడు, దేవుడిని ఆశీర్వదించాడు, దేవునికి దీవెనలు ఇచ్చాడు, నీ కుటుంబాన్ని మార్చాడు, నీ ఇంటి వారందరిని ఆశీర్వదించాడు, నీకు సమృద్ధి జీవమునిచ్చాడు. నువ్వు దేవుల్లో గడపాల్సిన సమయం విడిచిపెట్టి అటు ఇటు తిరుగుతుంటున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం తీసేసుకోలేడా? ఆమేన్. తీసేసుకోలేడా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నావు తెలుసా? నా దేవుడు గొప్పవాడు అని అంటాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనంలో, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచును. నన్ను ఎవరైతే ఘనపరుస్తారో దెన్ ఐ విల్ హానర్ దెమ్, నేను వారిని ఘనపరుస్తాను. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనుషులు ఎదుట అనేక రకాల మాటలు, అబ్బా నువ్వు ఎంత మంచివాడువయ్యా, ఎంత గొప్పవాడువయ్యా, అసలు నీలాంటి మనుషుడు ఎవరు లేరయ్యా, అసలు నీలాంటి గొప్పవాడు అసలు ఎక్కడ ఉన్నాడని ఎన్నో రీతిలుగా గొప్పలు పలుకుతాం. నేను అంటాను, అదే మనుషుని ఎదుట గొప్పలు పలికిన మనమే అదే మనుషుని వెనకాల ఎన్ని రకాలుగా మాట్లాడతాం. కానీ నా దేవుడు ఎటువంటి వాడు కాదు. నువ్వు దేవుని మాటకు లోబడితే చాలు, పరమందు ఆసీనుడైనటువంటి వాడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చేసాడు. ఆయన లోకాసువార్తలు మనం ఎప్పుడు క్రిస్మస్ కొడుకులో మాట్లాడుతూ ఉంటాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు.
ఆ క్రీస్తే తను తాను తగ్గించుకుని లోకానికి దిగి వచ్చాడు. ఎవరి కొరకు తెలుసా? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే వినగలుగుతున్నారు, ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ ఒక శుభవర్తమానం తెలియజేస్తున్నాను. యేసు ప్రభు మాటకు లోబడు, ఆయన నీ జీవితాన్ని రక్షింపగలడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చూపిస్తాను చూడండి, అతడు ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే మొదటి సమూయేలు గ్రంథం. ఈ మొదటి సమూయేలు గ్రంథంలో అదే 13వ అధ్యాయము క్షమించాలి 15వ అధ్యాయం 24 వచనం. 15:24 15:24. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటేనే. దేవునికి స్తోత్రం. ఎందుకు తెచ్చుకున్నాడంట పాపం? ఎవరి వల్ల చేశాడంట? జనుల మాటకు లోబడిపోయి, జనులు ఏమైనా అనుకుంటారేమో, నా అధికారం నుంచి తప్పిపోతారేమో, నన్ను మరలా గెలుపు చేయరేమో, నాకు మరలా అధికారం ఇవ్వరేమో అని ప్రజలకు భయపడ్డాడంట, ప్రజల మాటకు లోబడ్డాడంట, దేవుని మాటని మీరాడంట. ఈ రోజున ప్రజలకు లోబడిపోయి దేవుని సన్నిధి దొంగిలించిన వారు ఎంతమంది? ప్రజలకు లోబడిపోయి ఎవరో ఏదో అనుకుంటారని దేవుడిని నేను దీవిస్తే ఆ దేవుని మాటను పక్కన పెట్టేసి వాళ్ళు ఎంతమంది? నేను ఇందాక ఉదయం ఒక మాట అన్నాను, అమ్మ మీరు చర్చికి వెళ్ళరా అని అడిగితే వాళ్ళందరూ అంటున్నారు, ఎవరు ఏదో అన్నారని చర్చి మానేస్తున్నారండి పాస్టర్ గారు. ఎవరో ఏదో అన్నారని చర్చి మానేస్తారా పాస్టర్ గారు? చర్చి మానేయడం వల్ల ఎవరు ఉపయోగం? ఎవరు పాడైపోతున్నారు? దేవుని సన్నిధిని విడిచిపెట్టినటువంటి వారి గతి మామూలుగా ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని ప్రేమించేవారుగా ఉండాలని నా ప్రభు కోరుతున్నాడు. అందుకే సేవకులు అంతగా తగ్గించుకొని మీ అందరి దగ్గరికి వచ్చి శుభవర్తమానాన్ని తెలియజేసి సువార్తను ప్రకటించి నా యేసు ప్రభుతో యుగ యుగాలు మనందరం ఉండడానికి ఆయన ఎంతో తాపత్రయపడుతున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందుకే అంటారు కదా, ఎవరో ఇచ్చినటువంటి పిల్లలను పెంచడం కాదు, మనకంటూ మన కడుపును పుట్టిన బిడ్డలను పెంచడం చాలా ఉత్తమం. ఆమె అవునా కదా? ఎవరిగో పిల్లల్ని మనం పెంచామనుకోండి, ఎప్పుడు మన మాట వింటారా? అదే మన కన్నబిడ్డలైతే కొట్టినా తిట్టినా ఏదైనా ఒక మాట అన్నా ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు? పడి ఉంటారు. మా నాన్నండి, మా అమ్మండి, వాళ్ళకి అధికారం ఉందని అంటారు. దేవునికి స్తోత్రం. అందుకని పెంచిన మమకారాన్ని మర్చిపోతున్నారు ఈ రోజున చాలామంది. ఈ రోజున చాలామంది పిల్లలు చదువులు వెనకబడిపోవడానికి కారణం అనేక రీతిలుగా ఫ్రెండ్స్ సహవాసం బట్టి కాదు, తల్లిదండ్రులు సరైన రీతిలో పెంచక. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా నాన్నగారు ఇంచుమించు రోజు కష్టపడితే 50 రూపాయలు వచ్చాయి మా నాన్నగారికి. రోజు కష్టపడితే 50 రూపాయలు వస్తే ఆ 50 రూపాయలతో 3 పిల్లలు అయినటువంటి మా అక్క, నన్ను, మా తమ్ముడిని, మేమందరం, మా అమ్మగారు, నాన్నగారు అందరూ ఒక సైకిల్ మీద దేవుడు పిలిస్తే ఒక సైకిల్ మీద 5గురు వెళ్ళి పరిచర్య చేసి దేవుని పరిచర్యలో మా నాన్నగారు ప్రభువుని నిద్రించారు. దేవునికి స్తోత్రం. ఆయన మమ్మల్ని అందరినీ పెంచడానికి, ఒకవేళ ఇక్కడ మనందరం చేరుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ ఒక్క చరణం ఒక్క మాట తప్పు పాడితే అందరి ముందు ఒక దెబ్బ కొట్టేసరికి నేను ఏడుస్తూ ఉంటే మీలాంటి సంఘబిడ్డలందరూ అంటారు, పాస్టర్ గారు ఎందుకంటే పిల్లలు కొడతారు. అలా కొట్టకండి. వెంటనే అమ్మ మీకు తెలియదు, వాడు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అమ్మ నిద్రపోయేవారు అందరూ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వెరీ గుడ్. మీరందరూ నిద్రపోతున్నారు, మీరందరూ నిద్రపోతున్నారు. ఓకే, నేను త్వరగా ముగిస్తాను. దేవునికి స్తోత్రం. అమ్మ వాడు నేర్చుకోవాలి. సామెతల గ్రంథం 22:6 అంటాడు, బాలుడు నడవలసిన త్రోవను వారికి వాడు పెద్దవాడైనప్పుడు. ఈ రోజున పిల్లలకి తల్లిదండ్రులు ఏది అడిగినా కాదంటున్నారు. ఏది అడిగినా, నాన్న నీకు మొబైల్ కొనిస్తే ఉంటావా? ఉంటాను మమ్మీ. ఏం చేస్తావు మొబైల్తో? గేమ్స్ ఆడుకుంటాను మమ్మీ. దాంతో ఏం చేస్తావు? తర్వాత నేను చెబుతా మమ్మీ. నిన్నటి కాలంలో న్యూస్ పేపర్లో చదివా నేను. దాంట్లో వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే, 10th క్లాస్ చదువుతున్నాడంటే కుర్రోడు, బాగా వినండి. ఈ 10th క్లాస్ చదువుతుంటే అమ్మ అంటుందంటే, ఒరే ఫ్రెండ్స్తో జులాయిగా తిరగద్దురా, పాడైపోతారా, బాగా చదువుకోరా,
నువ్వు మంచిగా ప్రయోజకుడు అవ్వాలిరా అని అమ్మ చెప్పేసరికి ఈ యొక్క పిల్లడు బుర్రలో బాగా మారుమరోగిపోయి ISIS ఉగ్రవాదంలో జాయిన్ అవ్వాలని సెల్ ఫోన్లో వీడియోస్ అంతా చూసి అమ్మని చంపేశాడంటే ఏం చేశాడు? ఎక్కడ జాయిన్ అవ్వడానికి? ఉగ్రవాదంలో జాయిన్ అవ్వడానికి వీడు ఉగ్రుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తారంటే దేవుని మాటకు లోబడితే నీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు. చెప్పండి ఆమేన్. దేవుని మాటకు లోబడితే నీ భవిష్యత్తు మారుతుంది. దేవుని మాటకు లోబడితే నీ బ్రతుకు ధన్యకరంగా మారుతుంది. దేవుని మాటకు లోబడు. దేవునికి స్తోత్రం. సౌలు గొప్పవాడైపోయాడు. సౌలు దేవుని మాటకు లోబడకుండా నేను చెప్పింది వేదవాక్కు అనుకొని ఇష్టానుసారంగా ప్రారంభించడం, ఇష్టానుసారంగా చేయడం, అనేక రీతిలుగా వాడు ఏదైతే చేశాడో వెంటనే సౌలు ఆ గద్దె మీద నుంచి దింపేశాడు నా దేవుడు. అవివేకపు పని చేసిన వాళ్ళని. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, నేను త్వరగా చెప్పి ముగిస్తాను, నాకు కొంచెం సమయం ఉంది. చదవండి, ఇదే మొదటి సమయ గ్రంథం. యవనస్తులందరి చేతులు బైబిల్ ఉండాలి. బైబిల్ ఏదమ్మా? వేర్ ఇస్ యువర్ బైబిల్? చదవండి. మొదటి సమయ గ్రంథం 16వ అధ్యాయము 11వ వచన భాగం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడుగగా అతడు ఇంకను కడసరి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాల్చున్నాడని చెప్పాను. చా దేవునికి స్తోత్రం. మా 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ మరలా సమయంలో మరొక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అక్కడేమో సౌలు రాజుతో మాట్లాడాడు, ఇక్కడేమో యెషయాతో మాట్లాడుతున్నాడు సమయం. ఏమని తెలుసా? అయ్యా నీకు ఇంకా కుమారులు ఉన్నారా? ఎంతమంది కుమారులు నీకు? అయ్యా నాకు 8 మంది అండి. 8 మంది. మరి ఇక్కడ 7 ఉన్నాడే. ఇంకెవరైనా ఉన్నారా? అయ్యా కడసరి వాడు ఒకడు ఉన్నాడండి. చెప్పండి ఎవడంట? మాట్లాడండి అందరూ గట్టిగా. గడసరుడు కాదమ్మా, కడసరుడు. మీరందరూ గడసరు అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడో మాటని గడసరత్త, గడసరత్త సొగసరి కోటలంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ గడసరి కాదు, కడసారి అంటే చివరివాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనందరం ఒక మాట చెప్పాలి. మొదటిగా పుట్టినటువంటి పిల్లల్ని కొంచెం ప్రేమిస్తామేమో, కానీ కడసరి చివరి వాడిగా పుట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారనుకోండి, వాడిని ఎంత ప్రేమిస్తామో. ఆమె వెరీ గుడ్. ఎంత? చిన్నోడని. వెరీ గుడ్. ఎవరన్నారు? చిన్నోడని చెప్పండి అమ్మా. చిన్నోడని ఎంత గారం చేస్తావు రే, ఆడికి ఏ పని చెప్పుకో, ఆడు చిన్నోడు. మరి నేను నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యాలి. అమ్మా నేను వెళ్ళలే, ఆడిని పంపించమ్మా. ఆడొద్దు, నువ్వే. దేవునికి స్తోత్రం. మా తమ్ముడు చిన్నోడు, మా ఇంట్లో చిన్నోడు ఆడే. కానీ ఏ పని చేసినా నన్నే పంపుతారు అనుకుంటాను మీరు. నన్ను కదా, ఆడనే పంపుతారు. దేవునికి స్తోత్రం. మీరిద్దరు ఇటు తిరగండి. సరే కూర్చోండి ఇద్దరు. 2 చేతులు పైకెత్తు. ఎత్తండి అమ్మా. సిగ్గుపడుతున్నట్టు పెళ్లి చూపులు కాదు, ఏదో స్తోత్రం. అమ్మా మీరు ఎత్తరే గట్టిగా. హల్లెలూయా. నేను ఎందుకు ఇంత కఠినంగా చెప్తున్నా నేను ఉన్నగా వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చుట్టం సోపు కింద వచ్చిన వాళ్ళు చుట్టం ఉంటారా? వెళ్ళిపోతారా? మాట్లాడరేంటండి? అంటే మీ మనసులో ఏమనుకో వెళ్ళిపోండి పాస్టర్ గారు అంటున్నాను నన్ను. ఓకే వినండి. మా ఇంట్లో చిన్నవాడు మా తమ్ముడు. ఎక్కడికి వెళ్ళా నువ్వు వెళ్ళరా పెద్దోడా అని అనరు. అరే చిన్నడు వెళ్ళు. వాడు అంటాడు అన్నీ ఉన్నాడు కదా, అన్నీని బాబు ఆడు పెద్దోడు రాడు, వెళ్ళాడు, నువ్వు వెళ్ళు. కానీ ఇక్కడ గమనించండి, యెషయా ఇంట్లో 8 మంది కుమారులు. ఈ 8 మంది కుమారులు 3 సౌలు రాజుగారి దగ్గర పనిచేస్తున్నారు. ఆమె
రాజుగారి దగ్గర సైనికుల్లో ఉన్నారు వాళ్ళు, మిగతా వారు ఉన్నారు, వారి గురించి ఎక్కడ చెప్పబడలేదు. కానీ చిన్నవాడు ఉన్నాడు. ఇప్పుడు యెషయా ఇంటిలో ఎంతమంది అయితే ఉన్నారో వారి ఇంటికి వచ్చాడు సమూయేలు ప్రవక్త. ఎవరు పంపించారంటే దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఇదిగో ఆ సౌలును ఆ గద్దె మీద నుంచి దించేశాడు కనుక యెషయా గారి కుమారులలో ఒక్కడిని నేను ఎన్నుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ యెషయాలో అతని కుమారుడు ఒకని ఎన్నుకున్నాను గనక అతన్ని నువ్వు అభిషేకించడానికి వెళ్ళాలి అని ఎప్పుడైతే ఆ సమూయేలు ప్రవక్తతో నా దేవుడు చెప్పాడో, దేవుడు చెప్పినట్టుగా వెళ్ళిపోయాడు. మొదటివాడిని చూశాడు. మొదటివాడు చాలా ఆజానుబాహుడు, మంచోడు, దారుఢ్యం కలిగినటువంటి వాడు, బలం కలిగినటువంటి వాడు, సుందరాంగుడు, అందగాడు. అతను చూడగానే సమూయేలు అన్నాడు, దేవుడు ఎన్నుకున్నవాడు ఇతడే అని అనుకుని తైలపు కొమ్ము తీసుకెళ్ళి అతని మీద అభిషేకించడానికి, ఆ తైలపును పూయడానికి అతనంత సిద్ధపడ్డాడు. మరలా దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేలు నేను అతని రూపమును చెప్పండి లోపల ఒక సామెత ఉంటుంది. పెళ్లి చేసేటప్పుడు వెరీ గుడ్, పెళ్ళైన వాళ్ళు ఇంతమంది ఉన్నారు మాట్లాడట్లేదు. పెళ్లి చేసేటప్పుడు ఏం చేయాలంట? అటు మాట్లాడండి అమ్మా. చూస్తున్నారు ఇప్పుడు? చూస్తున్నారా అమ్మా? అమ్మాయి నచ్చింది నాకు. అమ్మా నువ్వు అబ్బాయిని ఏమనుకో, వాళ్ళు ఏమైపోయిన పర్లేదు, అబ్బాయి భలే అందంగా ఉన్నాడు. ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? వెనకాల ఉన్న డబ్బు, ఎదురున్న రూపం. ఈ రూపం ప్రతి చచ్చిపోయిన తర్వాత ఇలాగే ఉంటుందా? బాగుంటుందా? మనుషులు క్షమించాలి, రోజులు పెరిగే కొద్దీ మన శరీరంలో మార్పులు వస్తాయి, రావా? పెళ్ళి అయ్యేటప్పుడు సన్నగా ఉన్నాను నేను. పెళ్ళి చేసుకునే ముందు ఎలా ఉన్నాను? మీరు అందరూ అంటారు, నేను చూడలేదు కదా పాస్టర్ గారు అని అంటారు. సన్నగా ఉన్నాను. ఇప్పుడు చూడండి ఎంతలాగా అయిపోయాను. దేవునికి స్తోత్రం. ఎత్తండమ్మా, హల్లెలూయా. బాగా వినండి. ఇప్పుడు పెళ్లికి ముందు ఉండేటువంటి రూపం ఇప్పుడు లేదు. రూపం మారిపోయింది, అన్నం మారిపోయింది, అంతా మారిపోయింది. ఇప్పుడు అలాగైతే ఈ మొదటి కుమారుడు ఏలీయాబు ఎంతో సుందరంగా ఉన్నాడు, బాగున్నాడు అనుకున్నాడు. వెంటనే తీసుకొచ్చి అతను అభిషేకం చేయడానికి ఆ సమూయేలు ముందుకు రాగా దేవుడు అన్నాడు, మనుషులు పై రూపం లక్ష్య పెడతారు, నాకు అది నచ్చల. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఆమె దేవుడు ఏం చేస్తున్నాడు గట్టిగా చెప్పండి, గట్టిగా. కయీను అర్పణ తీసుకొచ్చాడు, హేబేలు అర్పణ తీసుకొచ్చారు, ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు. మంచిదేగా? ఆమేన్. అమ్మ అందరు ఇక్కడ ఉన్నారు. ఆమేన్ ఆమేన్ అనండమ్మా. ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు. ఇప్పుడు దేవునికి ఏ అర్పణ వచ్చింది? గట్టిగా. కయ్యను అర్పణ మంచిది కదా? అర్పణ మంచిదే, గట్టిగా చెప్పండమ్మా. ఇది మంచిగా లేదు. అందుకని అంటారు పెద్దవాళ్ళు, రే మనసు పెట్టి చదువు. ఏంటి మొబైల్ చూసి చదువుతున్నావేంటి, టీవీ ఇంకా చూసి చదువుతున్నావేంటి, చదువు అయిపోతున్నాడు. మనసు పెట్టి చదవరా? మనసు పెట్టి కాపురం చేయి. ఎవరితో? మనసు పెట్టి కాపురం చేయి, నీ భార్యతో, నీ భర్తతో. అప్పుడు నీ కాపురంలో ఎటువంటి కలతలు, వేరమ్మాయిని చూసుకుంటూ ఇక్కడ కాపురం చేసి అనుకుంటుందా? ఆమె కొన్ని కఠినంగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు, కఠినంగానే మాట్లాడాలి. ఈడేమో శుభ్రంగా అయిపోతాడు, అటంక చూసుకుంటూ వెళ్ళిపోతావు అంటాడు. మరి భార్య, పిల్లలు, ఈ భార్య కూడా శుభ్రంగా రెడీ చేసి సింగారం చేసుకొని, నువ్వు ఎవరికి అందంగా కనబడాలి? భర్తకే. నీ అందం భర్తకే దాసోహం, వేరే వాడికి కాదు, లోకానికి కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇందాక అమ్మగారు ఆభరణం తీసుకొచ్చారు, అందరూ చూసారా? ఆభరణం నాకు చాలా నచ్చింది ఆమె. ఇప్పుడు ఈ ఆభరణం వేసుకున్న తర్వాత ఎవరికి అన్నం రావాలి? అయ్యి బాబోయ్, ఎవరికి అన్నం రావాలి? వేసుకున్న వాళ్ళకే. ఇప్పుడు వేసుకున్న వాళ్ళు ఎవరికి చూపిస్తారు?
గట్టిగా చెప్పండి, పర్లేదులే. ఎవరికి చూపిస్తారు? ఆయనకి కాదు, అబ్బా అబ్బా ఆయనకంట. హల్లెలూయా. ఆయనకి కాదు. ఎవరిని ఎలా ఉందని అడగరా బయటికి వెళ్ళి. అసలు తిప్పుకోవడం చూసుకోవాలండి. తిప్పుళ్ళు గమనించండి. పేతురు మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో పేతురు ప్రసంగంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. భార్యలు అక్షయము అనేటువంటి అలంకారాన్ని ధరించుకోండి, మీ భర్తల మీద కాపురం చేస్తారు. ఆభరణాలు కాదు, ఈ ఆభరణాలు పెళ్లి కుమార్తెగా, ఈ వధువు సంఘంగా నువ్వు సిద్ధపడి దేవుని యొక్క వాక్యాన్ని అలంకరించుకో, కట్టభూషణంగా ధరించుకో. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. పెళ్లికి నూతుల మీద కడతారు కదా, ఏంటది? బాసికం. బాసికం లాగా దేవుని వాక్యాన్ని కట్టుకో. పెళ్లి కుమార్తెగా సిద్ధపడు. నీ అందాన్ని చూస్తున్న వరుడైన యేసుక్రీస్తు సంఘమంతా కూడా సార్వత్రిక సంఘంలో ఎత్తబడాలి. దేవునికి స్తోత్రం. ఆ పరలోకపు గుంపులో ఉండాలి. అలా ఉండాలి అంటే నీ అలంకరణ లోకానికి ఇష్టమైనట్టుగా కాదు, దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలి. ఉండాలంటే ఇది బాగుంటే అంతా బాగుంటుంది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కొంతమంది భార్యలు భర్తలు బయటికి వెళ్ళి పని చేసి ఇంటికి రాగానే ఒక 100 రూపాయలు 200 తీసుకొచ్చి తెచ్చావులే అన్నారు అనుకో, ఇంట్లో ఉంటాడు ఆయన? మాట్లాడరేంటి? ఇంట్లో ఉంటాడు ఆయన? మీకెలా తెలుసు అంటే మీరు అంటున్నారు. దేవునికి ఇస్తారు. అమ్మా ఎత్తండి, మీ చేతులు ఎత్తండి అమ్మా. మీరు అలాగ అంటున్నారు కాబట్టి ఈ రోజున భర్తలు భార్యలతో లేరు. కానీ ఇక్కడ గమనించండి, హృదయం బాగుండాలి. ఈ హృదయాన్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఈ హృదయాన్ని ఎప్పుడైతే దేవుడు ఎలియాబుని చూసరికి, ఎలియాబు హృదయం అంతగా అబ్బాయి ఎలియాబు నచ్చలేదండి, నాకు వద్దండి ఇతడు. వెంటనే సమయంలో ఎవరు ప్రభా, ఇది ఇంకొకడు ఉన్నాడు చూడు అంటే వేరే వాడు ఉన్నాడా? అయితే ఆయన పేరేంటి ఇక్కడ రాస్తున్నమాట? అభినాదబరు. అభినాదబు హృదయం కూడా బాలే. మరి ప్రభా ఎక్కడికి వెళ్ళమంటావు? షమ్మా 3వ షమ్మా హృదయం కూడా బాగా. ఇంకెవరి దగ్గరికి? 1, 2, 3 అలాగే 7 దగ్గరికి వెళ్ళాడు. 7 హృదయం చెప్పండి అమ్మా. ఇంకా పాస్ట్ గారికి తీసుకొచ్చామా, ఇంకెవరైనా ఉన్నారా? యషయా. ఇంక ఆయన అంటున్నాడు ఉన్నాడులేండి ఒకడు శవరుడు, ఆడు ఊసి ఎందుకులేండి. ఆడు ఎవడనుకున్నా గొర్రెలు కాసుకుంటున్నాడు. ఎవడంట? గట్టిగా చెప్పండి, ఎవడంట? గొర్రెలు కాసుకుంటున్నాడు. ఆడికి విలువలేదు ఇంట్లో. వాడు ఎవరికి అంతగా విలువిచ్చేటువంటి వాడు అని ఏమంటున్నారు. కానీ దేవుడికి దావీదే అవసరమైంది. దేవుడికి ఇస్తాం. చెప్పండి గట్టిగా. దేవుడికి కావాల్సింది దావీదు. ఎందుకో తెలుసా? ఒక మాట చూపిస్తాను చూడండి. దేవుడికి దావీదు ఎందుకు అవసరమయ్యాడు? 13వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 14వ వచన భాగం. త్వరగా. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. చాలు, దేవునికి స్తోత్రం. దేవుడు తన చిత్తానుసారమైనటువంటి మనసు కలిగిన వాడిని ఎన్నుకున్నాడు. ఎవరైనా? చెప్పండి గట్టిగా. ఎవరైనా? ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిలో మనం ఉన్నామా? దేవుని మాటకు లోబడితే ఆయన చిత్తం ఏంటో తెలుస్తుంది. ఆమె ఇప్పుడు కొత్తగా పెళ్ళైనప్పుడు ఉండేటువంటి ముచ్చట్లు, ఆ ప్రేమలు, అనురాగాలు చివరి వరకు ఉండాలంటే భర్త మాటకు భార్య లోబడినప్పుడే ఉంటుంది. పెళ్ళైనప్పుడు తెగ లోబడతారు. గడిచే కొద్దీ తగ్గిపోద్ది. ఎందుకు తగ్గుతుంది కూడా ఉంది వాక్యంలో. అక్రమము విస్తరించుట చేత అనేక మందిలో ప్రేమ. అంటే పెళ్ళైనప్పుడు క్రమం ఉంది లేదా? పెళ్ళైనప్పుడు అమ్మనాన్న మాట విన్నాం. పెళ్ళైనప్పుడు అందరు చెప్పిన మాటలు విని ఏది మంచిదో చేసావు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత భర్త మాట వినక, భార్యను ప్రేమించక, వాళ్ళ మాట వీళ్ళ మాటలు విని నీ జీవితాన్ని, నీ కాపురాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటున్నావు. అందుకే ఇప్పుడు ఏమైపోయింది? క్రమం లేదు. పెళ్ళైనప్పుడు ఇద్దరు భార్య భర్తలు చేయి పట్టుకుని చర్చకు వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు వస్తున్నారా? చెప్పండమ్మా. పాస్టర్ గారు అడుగుతారమ్మా
ఆయన ఏరమ్మా? నాకేం తెలుసు, నన్ను అడుగుతున్నా మీరు. ఒకవేళ ఆయన వచ్చింది అమ్మ ఆవిడ ఏరమ్మా? ఏమోనండి నాకేం తెలుసు. హేబేలు రక్తం మొరపెడితే దేవుడు అడిగాడు కయ్యని, కయ్యను నీ తమ్ముడని హేబేలు. ఈయన అన్నాడు, ఆడికి ఏమన్నా కావలి వాడినా, నేనేమన్నా కాపలాదారున్నా, ఆడికి నన్ను ఇలా పెట్టారండి మీరు అని దేవుణ్ణే ప్రశ్నించాడు కయ్యను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు దావీదు. అందుకే 7 వదిలేశాడు. కడసరి వాడు వచ్చేంత వరకు భోజనం కూడా చేయలేదంటే సేవకులు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు, అరణ్యంలో ఉన్నాడు, అడవిలో ఉండిపోయాడు. అక్కడక్కడ ఉండిపోయినటువంటి అడవిలో ఉన్నవాడు ఇంటికి వచ్చేంత వరకు కూడా సేవకులు ఆ దావీదు కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అంటాను, దేవుని మాటకు లోబడలేనటువంటి సౌలు వలె ఉంటావా? దేవుని చిత్తానుసారమైనటువంటి మనసు కలిగి నీ హృదయాన్ని దేవునికి అంకితం చేసుకొని పరలోక రాజ్యం వైపు అడుగులేసేటువంటి గుంపులో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఎలా ఉంటావు? నీ ఇష్టం. దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని మాటకి విధేయత చూపుతున్నావా? దేవునికి భయపడుతున్నావా? దేవుడు అంటే భయము భక్తి కలిగి దేవుని సన్నిధానానికి వచ్చి, ప్రభువా ఇదిగో ఎంతకాలం నేను ఎంతగానో నా ఇష్టానుసారంగా బ్రతికాను, ఇప్పుడు నీ మాటకు లోబడుతున్నాయా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన మనం చేయగలిగితే, ఇదిగో కడసరి వాడు, పనికి మారిన వాడు, ఎన్నిక లేని వాడు అని ఏ దావీదులో అయితే వెనకాల పెట్టారు, అదే దావీదు వచ్చేంత వరకు వాళ్ళందరూ ఎదురు చూసేటట్టుగా నా ప్రభువు చేశాడు. దేవునికి స్తోత్రం. అంత కడసరివాడైనా దావీదుని ఎన్నుకున్న దేవుడు, అతని హృదయాన్ని లక్ష్యం చేసిన దేవుడు ఈరోజు నిన్ను కూడా నీ హృదయాన్ని లక్ష్యం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను కూడా మనసును పెట్టాడు నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి, నిన్ను దీవించడానికి, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి, నీ కుటుంబ పరిస్థితులు మార్చడానికి, నీ అప్పుల భారం నుంచి విడుదల ఇవ్వడానికి నా దేవుడు ఎంతో ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవునికి లోబడినప్పుడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, దేవునికి లోబడతావా? దేవునికి లోబడతావా? దేవునికి భయపడతావా? దేవుడు చెప్పిన మాటకు విని ఆయన సన్నిధానములో మనం ఎప్పుడైతే బ్రతకగలమో నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించను గాక. అందరూ కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. చిన్నలు పెద్దలు, ద ఈచ్ అండ్ ఎవరీ వన్ షుడ్ క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ వి షుడ్ ఆస్క్ గాడ్. దేవుని ఒక మాట అడుగుతాం, ప్రభువా ఈరోజు నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడారు. యవన కాలంలో ఉన్న మేము మా ఇష్టం అని అనుకుని ఇష్టానుసారంగా నీ మాటకు లోబడక, విధేయత చూపక, చెవి యొక్కక, భయభక్తులు లేకుండా అటు ఇటు తిరుగులాడుతూ బ్రతికే మేము ప్రభువా మమ్మల్ని క్షమించండి. నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. సౌలును మా ముందు పెట్టారు, దావీదును మా ముందు పెట్టారు. అయ్యా సౌలును అధికారము కలిగిన వాడుగా చేసిన వాడు నువ్వే, అదే అధికారము తీసివేసిన వాడు నీవే నాయన. అవివేకపు బుద్ధి మాలో రాకుండా సహాయం చేయండి అయ్యా. మా హృదయముని యందు లక్ష్యం ఉంచేవారిగా మేము ఉండినట్లుగా సహాయం చేయ్యా. దావీదు వలె తగ్గించుకొని నీ చిత్తాన్ని ఎరిగి నీ సంకల్పము చొప్పున నీకు సాక్షిగా సమర్పణ కలిగిన జీవితం మాకు దయచేయండి అయ్యా. ఒక చిన్న ప్రార్థన చేద్దాం, ఒక చిన్న ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు నాయన అల్పుడు నన్ను మీరు అభిషేకించి కొద్ది నిమిషాలు మా అందరితో మీరు మాట్లాడారు నాయన. నీ మాటకు లోబడి అయ్యా నువ్వు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుటకు సహాయం చేయండి. లోకానుసారంగా బ్రతకడం కాకుండా నీ చిత్తానుసారమైనటువంటి మనస్సు మాకు అనుగ్రహించండి అయ్యా. మమ్మల్ని మీరు పిలుచుకున్నారు, ఎన్నుకున్నారు, ఆశీర్వదించారు, అభివృద్ధిపరిచారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ చేతులుగా అప్పగిస్తూ, ఇంకెవరైతే మారు మనసు పొందక, రక్షణ పొందక, బాప్తిసం పొందక, నీ ఆత్మను పొందక అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. సంఘంలో నూతన ఆత్మలు చేర్చండి. అందరూ నాయన బాప్తిసం పొందుకున్న కృపను అనుగ్రహించండి. ఈ గ్రామాన్ని రక్షించండి.
గ్రామాన్ని నాయన ఉజ్జీవపరచండి. గ్రామాన్ని ఏలుబడి చేస్తున్న ప్రతి అంధకార శక్తుల నుంచి విడుదల ప్రకటిస్తూ ఉన్నాము. మీరే నీ కృపను విస్తరింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు స్తోత్రాలు. మీ అందరూ కొందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దయచేసి మా కొరకు, మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మాకు కల్వరి ప్రార్థన మందిర పరిచర్యలు ఇంచుమించు ఒక 3-4 చోట్ల పరిచర్య ఇచ్చారు. ఇప్పుడు ఆ పరిచర్య అంతా విడిచిపెట్టి వచ్చాం మేము. భీమవరంలో అమ్మగారు చూసుకుంటున్నారు, తమ్ముడు కూడా సేవకులే. తమ్ముడు గారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు చెప్పినది మరొకసారి మీ మధ్య కలుసుకోవడానికి ప్రభు మనకి అవకాశం ఇచ్చను గాక. ఆమె చక్కటి అవకాశం ఇచ్చిన దైవజనులకు, కుటుంబానికి, సంఘానికి ప్రత్యేకమైన వందనాలు.